ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ సార్, ఏమైంది అలా ఉన్నారు? లోన్ తీసుకోమని నాన్న ఎంకరేజ్ చేసిన అమ్మ అపోజ్ చేసింది. నీ మెరిట్ని బేస్ చేసుకొని మన ప్రయత్నం మనం చేద్దామని అప్లికేషన్ తీసుకొస్తే దాన్ని కూడా కాల్ చేసింది. సొంత మనుషులు ఇలా చేస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. మనం తొందరపడి పెళ్లి చేసుకున్నామేమో అనిపిస్తుంది. తొందరపడి అంటే? ఇంకొన్నాళ్ళు ఆగి చేసుకుంటే బాగుండేదేమో. నీ కెరీర్, నీ గోల్, నీ లైఫ్ అన్నీ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే ఇంట్లో ప్రతిరోజు ఈ గొడవలు ఉండేవి కాదుగా. నీలాగే టాలెంట్ ఉన్న ఎంతోమంది అమ్మాయిల కెరీర్లు పెళ్ళిళ్ళు చేసుకున్నాకే అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాళ్ళ లిస్టులో నువ్వు ఉండకూడదు. సార్, నాలాంటి స్టూడెంట్స్ని ఎంతో మందిని మోటివేట్ చేసిన మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది సార్. అమ్మాయి జీవితంలో పెళ్లి అనివార్యం. అంత మాత్రాన ఆశల్ని చంపుకోవాలని, లక్ష్యాల్ని మర్చిపోవాలని లేదు కదా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేషు లక్ష్మిలా భార్య బాధ్యతలు మరవకుండా ఆశల్ని సాధించేలా అడుగులు వేయాలి. నేను ఈ విషయంలో క్లియర్గానే ఉన్నాను. మీరెందుకు అంతలా ఆలోచిస్తున్నారు? అంటే నిజంగా నీకే భయం లేదా? నాకెందుకు ఉండాలి సార్, నాతో మీరున్నారుగా. నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది సార్. నేను లక్షలు పెట్టి కోచింగ్ తీసుకున్నా ఆ కోచింగ్ మహా అయితే 4 గంటలు కోచింగ్ ఇస్తారు. కానీ మీరు 24 గంటలు నా పక్కనే, నాతోనే ఉంటారు. నా కళ్ళ ముందే ఉండి నా తప్పులు సరిదిద్దుతూ నన్ను ఇంకా షైన్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లేయర్గా తీర్చిదిద్దుతారు. భర్తే గురువుగా ఉండడం ఎంత అదృష్టం చెప్పండి. వేలల్లో ఒకరిద్దరికి దొరికే ఈ అవకాశం నాకు దొరికింది సార్. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. అంతకు మించిన కాన్ఫిడెన్స్తో ఉన్నాను. నన్ను నమ్మండి. అయితే కొంచెం నవ్వొచ్చుగా. ఇంకొంచెం నవ్వితే ఏం అవ్వదు సార్. గ్రౌండ్లో ఆడే నీకే ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీకు కోచింగ్ ఇచ్చే నాకు ఇంకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి? ఇద్దరం ఇదే కాన్ఫిడెన్స్తో ఉందాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్.